హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. నేను ఖత్తర్లో ఉన్నాను. ఇప్పుడు మీరు నా వెనకాల పక్క చూస్తున్న ప్లేస్ మొత్తం దోహా పోర్ట్ ఏరియా, మన వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఆ డైలాగ్ కాదనుకోండి. ఇక్కడ టూరిస్టులు కానీ మొత్తం బోట్లన్నీ కూడా ఇక్కడే వస్తాయి. అంటే పెద్ద పెద్ద షిప్పులు కానీ బోట్లు కానీ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. ఇక్కడికి వస్తాయి. కానీ ఈరోజు బ్యాడ్ లక్ ఏంటంటే ఒక్క షిప్ కూడా రాలేదు. నార్మల్ బోట్లు అయితేనే ఉన్నాయి. నా వెనకాల పక్క చూస్తున్నాను కదా, ఈ నార్మల్ బోట్లు. కానీ పెద్ద పెద్ద షిప్లు అయితే వస్తాయి. కానీ పెద్ద పెద్ద షిప్లు అయితే ఈ రోజు అయితే ఏమీ రాలేదు. ఆశపడ్డాను ఈరోజు వస్తుందేమో మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికి చూపిద్దామని అనుకున్నాను. కానీ నా బ్యాడ్ లక్ ఇక్కడేం రాలేదు. ఇంకోసారి అయితే మీకు ఆ షిప్లను కూడా చూపిస్తాను. మీరు వెనకాల పక్క చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వస్తే దోహా సిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అంతది. సో ఇప్పుడు మన కారు వ్యూలోంచి చూద్దాము. అసలు దోహా పోర్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా మన కారు వ్యూలోంచి అయితే చూద్దాము. దానికంటే ముందు మీరు ఈ వీడియోకి అయితే ముందుగా అయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆశించినట్టుగానే దోహాను మొత్తం మన యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియోలు తీసి అయితే పెడుతున్నాను. అవి మాత్రం మిస్ అవ్వద్దు. సరే అయితే మరి ఇంకా లేట్ అయిపోతుంది. మనం మొత్తం అయితే కారు వ్యూలోంచి అయితే చూద్దాం. లెట్స్ గో. మనం దోహా పోర్ట్ ఏరియాలోకి వెళ్ళాలంటే కార్నర్స్ రోడ్ నుంచి అయితే వెళ్ళవలసి ఉంటుంది అనమాట. వెళ్ళే దారి వచ్చే దారి ఒకటే, మనకి ఇంకా వేరే దారి అయితే లేదు. అయితే మీకు రైట్ సైడ్ లో కనిపిస్తున్న చూసారా కొన్ని ఫ్లాగ్స్. మొన్న లాస్ట్ టైం 2022లోను ఇక్కడ పేపా కప్ జరిగింది, ఫుట్బాల్ పేపా కప్ జరిగితే అప్పుడు ఏ దేశాలు అయితే పార్టిసిపేట్ చేసినాయో పేపా కప్ వరల్డ్ కప్ లోను ఆ జెండాలన్నీ కూడా, ఆ దేశపు జెండాలన్నీ కూడా అక్కడ పెట్టారు. అందులో మన ఇండియా జెండా లేదు. నేను చూసినప్పుడల్లా అదొకటి నాకు బాధేస్తూ ఉంటుంది. కానీ ఇంకేం చేస్తానులేండి, గతం అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ అయినా సరే మన ఇండియా జెండా ఎగిరిటట్టు ఉండాలి, అదే నేను కోరుకుంటున్నాను. సరే అయితే మన ఇక్కడి నుంచి లాస్ట్ రైట్ వెళ్ళిపోతే మనం దోహా పోర్ట్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇది స్టార్టింగ్ ఏరియా. స్టార్టింగ్లో ఇలా ఉంటుంది, అటుపక్క ఇటుపక్క కూడా గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి ఏంటంటే టూరిస్టులు ఇక్కడే దిగుతారన్నమాట. ఈ పోర్ట్లోనే దిగుతారు, ఇంక ఇటు నుంచే వస్తారు మనం బయటికి. అయితే ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. మనకు రైట్ సైడ్ లో కంటైనర్లు ఉన్నాయి. ఆ కంటైనర్ లో చిన్న చిన్న రెస్టారెంట్లు అయితే ఉంటాయి. టీ టైమ్ అని మన చిన్న ఏదన్నా ఇండియా రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ. నేను ఒకసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇక్కడ ఫుడ్ అయితే తిన్నాను అన్నమాట. చాలా బాగుంది. అయితే ఇక్కడ నుంచి చూసుకుంటే మాత్రం ఆ లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్ ఉంది. ఎదర బిల్డింగ్లు చూడండి, ఒక్కొక్క బిల్డింగ్ కి ఒక కలర్ అయితే ఉంది. చాలా బాగుంది. ఏదో మనం మూవీస్ లో చూస్తాం కదా, టర్కీ అని, ఇస్తాన్బుల్ అని అట్లలో చూస్తాము. కానీ లైవ్ గా అయితే నేను చూస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. అయితే ఇప్పుడు మన రైట్ సైడ్కి వెళ్ళిపోతే కనుక, నేను ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చానని చెప్తాను కదా, రైట్ సైడ్కి వెళ్ళిపోతే కనుక ఇక్కడ షిప్లు అయితే పార్క్ చేస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో జరుగుతున్నట్టుంది. అందుకని ఇక్కడ షిప్లు అయితే ఏమీ లేవు. మొత్తానికి ఇక్కడైతే క్లోజ్ చేశారు. అటు ఎదరికి వెళ్ళడానికి అయితే లేదు. ఇప్పుడు సెక్యూరిటీ కూడా ఉన్నారు అక్కడ. మనం ఎదరికి వెళ్ళామంటే ఎక్కడికి ఏంటి అనేసి అన్ని ఆరాలు అడుగుతారు. మనకి అవన్నీ చెప్పలేం. కానీ వెనక్కి వెళ్ళిపోవడం బెటర్. వెనక్కి వెళ్ళిపోయి మెయిన్ అసలు షిప్లు ఎక్కడ ఆగుతున్నాయి ఏంటనేది అక్కడికి వెళ్ళిపోదాము. అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా, అదే దోహా. ఈ ఏరియా నుంచి అసలు వెనక నుంచి ఎదరి నుంచి ఎటుపక్క నుంచి చూసినా సరే ఆ దోహా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ దోహా ఏంటంటే ఇక్కడ నుంచి నైట్ టైం చూస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే దోహాకి లైటింగ్స్ మెయిన్ అన్నమాట. చాలా బాగుంటాయి లైటింగ్స్. అవి ఇంత దూరం నుంచి చూసేటప్పటికి ఇంకా బాగుంటుంది. అయితే చూడండి మన రైట్ సైడ్ లో షాపులు ఎలా ఉన్నాయో, ఇవన్నీ కూడా షాపులు అన్నమాట. లైక్ కాఫీ షాప్ అని, ఏదన్నా మామూలుగా డ్రెస్సుల షాపులు అని, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. మనమైతే పర్చేజ్ చేయలేమనుకోండి. అంటే ఫర్ సపోజ్ నా లాంటి డ్రైవర్ కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళు మాత్రం ఇక్కడైతే ఏది కూడా పర్చేస్ అయితే చేయలేరు. అంత హెవీ కాస్ట్ అయితే ఉంటాయి. చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు ఇక్కడ. ఆ బిల్డింగ్స్ కానీ అవి కానీ. రోడ్డు పక్కనే కూడా మనకి పార్కింగ్ పెట్టారు, పార్కింగ్ ఇచ్చారు. ఇక్కడ కూడా పార్కింగ్ ఉంటుంది రైట్ సైడ్ ని. లెఫ్ట్ సైడ్ కూడా పెద్ద పార్కింగ్ అయితే ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ లో పార్కింగ్ పెట్టేసుకుని బండి మొత్తం ఇదంతా కూడా సరౌండింగ్ వాక్ చేసుకుంటూ వెళ్ళి చూసి రావచ్చు అనమాట. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. కానీ ఇక్కడ లక్షవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఇలాగ ఈ 3 రోజులు కూడా నైట్ టైం అయితే అసలు ఇక్కడ చాలా జనం ఉంటారన్నమాట. ఎందుకంటే శుక్రవారం శనివారం ఇక్కడ ఆఫీసులకు సెలవు. అందుకని గురువారం నైట్ వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. శుక్రవారం లేట్గా లేస్తారు, మళ్ళీ శుక్రవారం నైట్ వచ్చేసి మళ్ళీ శుభ్రంగా ఎంజాయ్ చేసి అయితే వెళ్తూ ఉంటారన్నమాట.
చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే అసలు ఖత్తర్లోను ఎన్ని పోర్ట్ ఏరియాలు ఉన్నాయనేసి గూగుల్ని అడిగితే గూగుల్ 5 పోర్ట్ ఏరియాలు ఉన్నాయని చెప్తుంది అనమాట. ఒకటి ఎక్కడ, ఇంకోటి ఏమో వక్రాలో, ఇంకోటి ఏమో ఆల్కూర్లో, ఇంకొక 2 ఏరియాలో ఉన్నాయి. సో నేను వీలుంటే స్క్రీన్ షాట్ కూడా పెడతాను ఇక్కడ చూడండి. అంటే 5 పోర్ట్ ఏరియాలు అయితే ఉన్నాయన్నమాట. ఇది మెయిన్ అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే చేపలు ఉంటాయి కదా, చేపలు పట్టే సీ పోర్ట్ ఏరియా ఉంటుంది కదా, అది సపరేట్ అనమాట. ఆ చేపలు ఉండే ఇక్కడికి రావు, ఓన్లీ ఇక్కడ టూరిస్టు. ఇంకోటి ఏంటంటే కంటైనర్లో అవి దిగడానికి ఇక్కడ, అంతేగాని చేపలు అనేవి మాత్రం ఇక్కడ ఉన్నాయన్నమాట. చేపలకి మళ్ళీ సపరేట్గా అది ఒక పోర్ట్ ఏరియా అయితే ఉంది. వాళ్ళంతా ఇక్కడ అరేబియన్స్ కూడా అక్కడ దాకా వెళ్ళి ఆ పోర్ట్ ఏరియాలోకి వెళ్ళి ఆ చేపలను కొనుక్కుని ఫ్రెష్ తెచ్చుకుంటారు ఇంటికి. లేదంటే చిన్న చిన్న దుకాణాలు కూడా ఉంటాయి ఆ సరౌండింగ్లో, వాళ్ళ ఇల్లు ఉన్న సరౌండింగ్లోనే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు. అయితే ఇంకా లాస్ట్కి వచ్చేస్తే ఇక చూడండి ఇలా ఉందన్నమాట వ్యూ, చాలా బాగుంది. ఆ సముద్రం వారంటే కూడా బెంచ్లు కనిపిస్తున్నాయి. నైట్ టైము సరదాగా వచ్చి ఇక్కడ కూర్చుని చూస్తే అలా చాలా బాగుంటుంది అనేసి నా ఫీలింగ్. నేను నైట్ అయితే ఎప్పుడు రాలేదు, ఒకసారి నైట్ కూడా వచ్చి వీలుంటే వీడియో తీసి పెడతాను చూద్దరు. కానీ చాలా అంటే చాలా బాగుంది, ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా అయితే అనిపించింది. కదా నా వెనకాల పక్కన ఉన్నది మొత్తం దోహా సిటీ, అదే క్యాపిటల్ దోహాకి. నైట్ టైం ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలా దోహా సిటీకే లైటింగ్ అనేది చాలా బాగుంటుంది. అది కూడా కొంచెం దూరం నుంచి, మనం ఎంత దూరం నుంచి వస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ కూడా బెంచీలు అయితే వేసారు. ఇక్కడ నైట్ టైం వచ్చి చాలా మంది ఇక్కడ నుంచి కూర్చొని దోహాని అయితే చూస్తారు. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం వెనక్కి వెళ్ళిపోతే కనుక ఇలా ఉంటుందండి. మళ్ళీ వెనక్కి కూడా సేమ్ దారి అంటే వెళ్ళాలి, ముందుగా మనం చెప్పుకున్నట్టుగానే. స్ట్రైట్ లో కనిపిస్తుంది చూసారా కార్నర్ లోను, ఇక్కడ ఏదో ఈవెంట్ అయితే జరుగుతుంది. ఇది అలా అయిపోయిందా లేకపోతే ఏమైనా స్టార్ట్ అవుతుందో తెలియదు, కానీ ఇక్కడ మొత్తం అన్ని చేస్తున్నారు. సంథింగ్ ఏదో మొత్తానికి ఈవెంట్ జరుగుతుంది అనుకుంటా, దాని గురించి ఏదో రెడీ చేస్తున్నారు. చాలా బాగుంది, చూస్తున్నారు కదా మన రైట్ సైడ్ లో ఉన్నది అదే అన్నమాట. ఈ ఏరియా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. నా వెనకాల పక్క చూస్తున్నారు కదా, ఒక్కో బిల్డింగ్ కి ఒక కలర్ అయితే వేసారు. ఇక్కడైతే ఒక కంటైనర్ తీసుకొచ్చే ఒక షిప్ అయితే వచ్చింది. ఇటు పక్క నుంచి అయితే మనకి వెనకాల పక్క మొత్తం దోహా అయితే కనిపిస్తుంది. ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి కూడా చూడండి, మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ స్తంభాలు మరి ఎందుకు వేసారో తెలియదు, కానీ బాగున్నాయి ఇక్కడ స్తంభాలు. అదైతే షిప్, అది మన కంటైనర్లు తీసుకొస్తుంది కదా, ఆ షిప్ ఉంది. నా ఇక్కడ నుంచి ఫోన్ అయితే కొంచెం గట్టిగా పట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ నా పక్కనే సముద్రం అయితే ఉందన్నమాట. ఏమైనా పడితే కనుక ఇంకా గోవింద గోవింద. మీరు దోహాన్ని కొంచెం లాంగ్ నుంచి చూడాలి, పీస్ఫుల్గా చూడాలి అనుకుంటే కనుక నేను చాలా రికమెండ్ చేస్తాను. ఇక్కడికి రండి, దోహా పోర్ట్లోకి అయితే రండి. చాలా అంటే చాలా బెంచులు అయితే ఉన్నాయి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నైట్ టైం మొత్తం మనకి వెనకాల పక్క మొత్తం దోహా మొత్తం అయితే చాలా క్లారిటీగా అయితే చూడొచ్చు. ఆ లైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. మన తెలుగు వారు ఎప్పుడైనా సరే ఇటు ఏమైనా క్రిస్మస్కి వస్తారేమో, క్రిస్మస్కి అందరికీ సెలవులు ఇస్తారు కాబట్టి ఒక్కరోజు మీరు మాత్రం కంపల్సరీ అయితే రండి. ఇక్కడి నుంచి అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ అరబీ దేశాల్లోనూ దొరకని ఫుడ్ అంటూ ఏమి ఉండదు అనమాట. అన్ని దేశాల ఫుడ్లు అయితే ఇక్కడ దొరుకుతాయి. వీళ్ళ ఫుడ్కి చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. ఇంకా కాస్ట్లీ లైఫ్ కదా వెళ్తే, ఏమీ కొంచెం డబ్బు గురించి ఆలోచించే విధానం అయితే ఏమి ఉండదు అనమాట. వెచ్చలుడిగా అయితే ఖర్చు పెట్టుకుంటారు. ఫుడ్ తినే విషయం దగ్గర కానీ, కార్లు కానీ, సెల్ ఫోన్లు కానీ, జ్యువెలరీస్ కానీ, వీళ్ళు వేసుకునే డ్రెస్సులు కానీ చాలా అంటే చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఈ కంటైనర్లో చిన్న చిన్న రెస్టారెంట్లు ఉంటాయన్నాను కదండి, ఇగోండి ఇయే మనకి రైట్ సైడ్లో చూస్తుంటే చిన్న చిన్న రెస్టారెంట్ల కింద ఉన్నాయి. చిన్న చిన్న చూడండి, ఏదో చిన్న కారులో పెట్టి అమ్మేస్తున్నారు. మంచి భలే ఉంది, ఏదో ఫుడ్ రెస్టారెంట్, ట్రావెల్ ఫుడ్ రెస్టారెంట్ ఇది అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. స్ట్రైట్లో చూడండి, అవన్నీ కంటైనర్లను అలా డిజైన్ చేసి లోపల అయితే రెస్టారెంట్ల కింద అయితే పెట్టారనమాట. 2 ఏసీలు పెడతారు, 5-6 చైర్స్ వేస్తారు, 2 టేబుల్ వేస్తారు, లోపల కిచెన్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వ్యాలిడ్ పార్కింగ్ కూడా ఉంది.
మన ఇక్కడ కారు పెట్టేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే ఒక 60 రియాలు వాళ్ళు పార్కింగ్ చేసి ఇచ్చేస్తారనమాట. అయితే యువతల పక్కన పార్క్ కూడా ఉందండి. ఫ్యామిలీ తోటి సరదా గడపడానికి నైట్ టైము లేదంటే డే టైం కూడా బాగుంది ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ ఫ్రీ జిమ్ కూడా ఉంది. ఇక్కడికి వచ్చి జిమ్ కూడా చేసుకోవచ్చు ఫ్రీగానే, ఏమీ డబ్బులేమి ఎవరికి. ఓ మై గాడ్, ఎంత పెద్దగా ఉందండి బాబు షిప్. అచ్చి బాబు, ఎంత పెద్ద షిప్పా! ఫస్ట్ టైం నేను ఇక్కడి నుంచి ఇంత దగ్గర నుంచి చూడడం. కంటైనర్ల షిప్ అనుకుంటే ఇది. దానికి లంగర్లు అలాగేసారు చూడండి. ఆ చైన్లు 4 చైన్లు 5 చైన్లతో కట్టారు దాన్ని. అమ్మమ్మమ్మమ్మ, మొత్తానికి ఇక్కడే అది అన్లోడ్ అవుతుంది అనుకుంటా. లోడింగ్ అన్లోడింగ్ ఇక్కడే అవుతుంది. ఇదేమో ఈ కంటైనర్లు ఇక్కడ అన్లోడ్ లోడింగ్ అవుతుంది. ఇందాక మీరు చూస్తుందేమో అక్కడ ప్యాసింజర్లు దిగుతారు. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇండియాకి షిప్లో రావాలనేది నా కోరిక. కానీ మా స్పాన్సర్ అయితే మరి దానికి ఒప్పుకుంటారో లేదో తెలీదు. చూడండి లోపల రెస్టారెంట్లు ఎలా ఉన్నాయో, చిన్న చిన్నగాను బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. దాని పక్కనే కూడా షిప్లను అయితే పార్క్ చేశారు. అవి కూడా చూద్దాము. నా పక్కన చూడండి ఎన్ని షిప్పులు ఉన్నాయో. కింద పక్కన అయితే పార్కింగ్ చేశారు. స్కై డైవ్ చిన్న చిన్న స్కూటర్లు కూడాను. వెనకాల పక్కన అయితే టూరిస్టులకి సరదాగా ఇలాగ మొత్తం సరౌండింగ్ ఏరియా మొత్తం తిప్పడానికి అయితే టూరిస్ట్ బోట్లు అయితే కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. చూడండి ఎలా ఉందని, భలే క్యూట్గా ఉంది. అలా బోటులా లేదా ఇది చిన్న చిన్న హౌస్ లాగా అయితే ఉంది. భలే క్యూట్గా ఉందిలే. నేనైతే ఆ చివరి నుంచి అయితే వచ్చాను. చూడండి ఎంత బాగుందో. ఎండ మాత్రం ఎరగ తీసేస్తుంది. అసలు చెమటలు అయితే బాగా బీభత్సంగా పడుతున్నాయి. ఇదండి సరౌండింగ్ ఎలా ఉంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి వెళ్ళండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. సరే, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అప్పుడు దాకా జై హింద్.